హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆళ్ళగడ్డ అది ఎవరడ్డానో మీకు తెలుసు కదా, తెలుసా? బొమ్మన అఖిల ప్రియ గారి అడ్డ. పట్టపగలే అక్కడ రౌడీయిజం రాజ్యం వెళుతుందన్న విషయం ఇప్పుడు జరిగిన ఉదంతంతో క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే పట్టపగలు ఒక మహిళని కిడ్నాప్ చేయడానికి టీడీపీ గుండాలు వచ్చారంటూ వార్త హల్చల్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది, మరీ ఎంత దిగజారిపోయి దారుణంగా ఉన్నారేంట్రా బాబు మీరని. ఎందుకంటే మహిళను కిడ్నాప్ చేయడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు లోకలైట్స్ చుట్టుపక్కల వాళ్ళు అపోజ్ చేశారు. దాన్ని ఉండొచ్చుగా కత్తి తీసి వాళ్ళని బెదిరించాడు. ఆ ముసలాయన వెళ్ళి కర్ర తీసుకుని వస్తుంటే అక్కడికి వచ్చి ఎవరైతే వాళ్ళని ప్రతిఘటిస్తున్నారో వాళ్ళందరినీ మెడపెట్టి తోసేస్తున్నారు. ఇలా రౌడీజం అంటే అది. వాడెవడో నిజంగా సినిమాల్లో చూపించే రౌడీలాగే ఉన్నాడు. సరే, ఆలగడ్డ నియోజకవర్గంలోని దోర్నిపాడు మండలం అర్జునాపురానికి చెందినటువంటి మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ గుండాలు గ్రామస్తులంతా పక్కన చేరి అడ్డుకోపోతే ఆవిడని పట్ట పగలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లేవారు. ఒకసారి ఆ వీడియోని చూడండి మీరు. ఎంత దౌర్జన్యంగా అంత దారుణంగా ఆ రౌడీలు బిహేవ్ చేస్తున్నారో చూడండి. చూశారు కదా అసలు ఏం జరుగుతుందన్న ఆంధ్రప్రదేశ్లో. ఒకరేమో పాపం యుఎస్ నుంచి వచ్చి నా ఆస్తిని కబ్జా చేస్తున్నారంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడతారు. మురళీమోహన్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ వ్యక్తే. మళ్ళీ ఇంకో వ్యక్తి ఏమో టీడీపీ రౌడీలు నా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఇంకొక ఎన్ఆర్ఐ వీడియో పెడతాడు. ఇక్కడ చూస్తేనేమో చికెన్ డాన్ అనేసి పాపం ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారిని అంటూ ఉన్నారు. ఆవిడ చికెన్ పైన ఇంత పర్సెంటేజ్ కావాలని చెప్పారంట. ఇది కొత్త సంస్కృతికి నాంది అనమాట. చికెన్ అనేది ప్రతిరోజు ఎవ్రీడే తినే వస్తువు కాబట్టి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి నెలకి ఎలా కాదన్నా 59,50,000 వస్తుందంట చికెన్ కలెక్షన్స్. అది నాకు తెలిసి తక్కువే. నాకు తెలిసి ₹1,00,00,000 దాటిపోయి ఉంటుంది. సో ఆవిడ కాన్స్టిట్యున్సీలో భూమా అఖిలప్రియ గారి కాన్స్టిట్యున్సీలో ఇలా రౌడీలు పట్టపగలు, అదే టీడీపీ రౌడీలు అంట. మరి ఎందుకో అలా రాశారు. గ్రామస్తులు గుమ్మిగూడతో కిడ్నాపర్లు పరారు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రౌడీ షీట్లకు పోలీసులు అంటే భయం ఉంటుందా ఏంటి? అన్ని కిడ్నాప్ ప్రయత్నించారంటే మాత్రం పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది కోర్టులోకి వెళ్ళింది, వీడియో ఎవిడెన్స్ ఉంది కదా, విషయం చాలా దూరం వెళ్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. రాజకీయ నాయకులు తమ పనిని తాము హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు. దందాలు కావచ్చు, కిడ్నాప్లు కావచ్చు, గ్రావెల్ లేపేయటం కావచ్చు, శాండ్ మాఫియాలు కావచ్చు, లిక్కర్ సిండికేట్లు కావచ్చు. దోచుకున్న వాడికి దోచుకున్నంత టీడీపీ నాయకులకి కొమ్మండే. మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, లేదంటే ఈవీఎంలు కొనాలి, లేదంటే ఒకవేళ ఓడిపోతే పారిపోవడానికి కూడా కావాలి. కాబట్టి విచ్చలవిడిగా కమాన్ అని దోచేస్తున్నారు అనమాట. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పైన మీ కామెంట్స్ ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తద్వారా ఎక్కువ మందికి మన సందేశం చేరదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.